ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. దేవుని యొక్క వాక్యము మన పాదాలకు దీపంగా ఉంటుంది. మనం ఎక్కడికి నడిచినను ఆ త్రోవకు వెలుగుగా ఉంటుంది. ఆ వెలుగులో మనము నిరంతరము ముందుకు సాగిపోవాలి. దేవుడే వెలుగై ఉన్నాడు. దేవుని వాక్యమే వెలుగై ఉన్నది. ఆ వెలుగులోనే మనము జీవించాలి. ఆ వెలుగులోనే మనము ముందుకు సాగిపోవాలి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ వాగ్దానం వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేయుచున్నాను. ఈరోజు వాగ్దానం చదువుకుందాము రండి. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకంలాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని అపవిత్రులు. చదవబడినటువంటి వాగ్దానంను మీరు విన్నారు కదా. ఈ వాగ్దానంలో దేవుడు మనకేం తెలియజేయుచున్నాడంటే, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వస్తాయని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే అపాయకరమైన కాలములు వచ్చినప్పుడు మనుషులు ఏ విధంగా ఉంటారు అని ప్రభువు మనకు తెలియజేయుచున్నాడు. మనుషులు స్వార్థప్రియులు. చాలామంది స్వార్థానికి ఎగబడతారు. అంత నాకే కావాలి, నాకే చెందాలి, ఇంకెవరికి చెందడానికి వీలు లేదు అని ఆస్తి విషయంలో కానీ భూమి విషయంలో కానీ తగాదాలకు ఎగబడుతుంటారు. కాబట్టి ఇతరులకు మేలు చేయాలని కానీ ఇతరులను ఆదుకోవాలని కానీ ఆలోచనలు చాలామందికి ఉండవు. మొత్తం నాకే కావాలి, నాకే చెందాలి, నేనే బ్రతకాలి, నా భార్య బిడ్డల్ని మాత్రం క్షేమంగా ఉండాలి అని స్వార్థాన్ని చూసుకుంటారు. అలా మనం ఉండకుండా మనము వారికి వ్యతిరేకంగా జీవించాలి. మనం ప్రేమ కలిగి జీవించాలి. ఇతరులను ఆదుకునే విధంగా జీవించాలి. దేవుడు మనకు ఏదైతే ఇచ్చాడో దాంట్లో మనం ఇతరులకు సహాయం చేసే విధంగా మనం జీవించాలి. అలాగే ఈ లోకంలో చాలామంది ధనాపేక్షలు ఉన్నారు. ధనము సంపాదించాలి అనే ఆలోచనతో ముందుకు సాగిపోతుంటారు. ఎంత సంపాదించినా వాళ్ళకు తృప్తి అనేది ఉండదు. సంపాదించిన దాంతో ఇతరులకు సాయం చేయాలి. ఒకవేళ సహాయం చేసినా ఇష్టం ఉండి ఇష్టం లేనట్టు సాయం చేస్తుంటారు. తన ధనంలో ఇంకా కొంచెం తక్కువ అవుతుందేమో అనే ఆలోచనతో ఇతరులకు సాయం చేయడం మానేస్తారు. కాబట్టి వాళ్ళు సంపాదించిన సంపాదన ఇంకా పెరగాలని చూస్తారు కానీ తగ్గాలని చూడరు. ఇంకా అన్యాయంగా అక్రమంగా దోచుకోవడము దాచుకోవడము చేస్తుంటారు. ఈ విధంగా ధనాన్ని సమకూర్చుకొని ధనవంతులుగా ఎదుగుతుంటారు. ధనవంతులు కావాలని తెగ ఆశపడుతుంటారు. అలా ఉండకుండా మనకున్న దాంట్లో ఇతరులకు సాయం చేసే విధంగా మనం ఉండాలి. మనం ఎంత సంపాదించినా కానీ మనం సంపాదించిన దాంట్లో ఇతరులకు సాయం చేసే విధంగా ఉండాలి. ధనాపేక్షలకు అలాగే స్వార్థప్రియులకు కూడా మనం దూరంగా ఉండాలి. అలాగే బింకంలాడువారు అహంకారులకు కూడా మనం దూరంగా ఉండాలి. కొంతమంది మాట్లాడితే చాలు అహంకారంతో విర్రవీగిపోతుంటారు. అహంకారమైనటువంటి మాటలు మాట్లాడుతుంటారు. తాము సంపాదించిన ఆస్తిపాస్తులను చూసుకొని, తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తిపాస్తులను చూసుకొని నానా విధాలుగా ఇతరులను చిన్నచూపు చూస్తుంటారు, దూషిస్తుంటారు. అలాంటి బింకంలాడే వారికి, అహంకారులకు, గర్విష్ఠులకు మనం దూరంగా ఉండాలి. వారి జోలి మనం పోకూడదు. ఎందుకంటే కఠిన హృదయం వారికి ఉంటుంది కాబట్టి అలా గర్వంతో అహంకారంతో విరవీగిపోయే వారికి మనం దూరంగా ఉండాలి. ఈ లోకంలో గర్వం గల వాళ్ళు ఉన్నారు, అహంకారులు ఉన్నారు, బింకంలాడేవారు ఉన్నారు, అబద్ధ సాక్ష్యం చెప్పేవారు ఉన్నారు. అలాగే ఈ లోకంలో దూషకులు కూడా ఉన్నారు. మాట్లాడితే చాలు మీద పడిపోతుంటారు, దూషిస్తుంటారు, దుర్భాషలు ఆడుతుంటారు. మంచిగా మాట్లాడడం రాదు, అన్ని చెడ్డ మాటలు మాట్లాడుతుంటారు. కాబట్టి అలా దూషించే వారికి, ఏలన చేసేవారికి మనం దూరంగా ఉండాలి. ఎగతాళి చేసేవారికి దూరంగా ఉండాలి. వ్యర్థమైన మాటలు మాట్లాడే వారికి దూరంగా ఉండాలి. ఆయనను అనుసరిస్తూ ఆయన మార్గంలోనే మనం ముందుకు సాగిపోవాలి తప్ప దూషకులతోనూ, అహంకారులతోనూ, గర్విష్ఠులతోనూ, బింకంలాడు వారితోనూ, ధనాపేక్షలతోనూ, స్వార్థప్రియులతోనూ మనం ఏమాత్రం ఉండడానికి వీల్లేదు.
అట్టి వారికి మనం దూరంగా ఉండి జీవించాలి. జీవించినంత కాలము ప్రభు మార్గాన్ని అనుసరిస్తూ ప్రభు చిత్త ప్రకారమే మనం జీవించాలి. పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు మనకేం తెలియజేయుచున్నాడో దాన్ని అనుసరించి మనం జీవించాలి. అంతేగాని లోకస్తుల జోలికి మనం పోకూడదు. అలాగే తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని అపవిత్రులు. కాబట్టి తల్లిదండ్రులంటే గౌరవం లేని వాళ్ళు, తల్లిదండ్రులను గౌరవించని వాళ్ళు, తల్లిదండ్రులంటే లెక్కలేని వాళ్ళు, తల్లిదండ్రులంటే వారి మాటకు అవిధేయత చూపే వాళ్ళు, తల్లిదండ్రులకు లోబడకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, తల్లిదండ్రుల మీద తిరగబడుతున్నారు. అలాంటి వారికి కూడా మనము దూరంగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. కాబట్టి కృతజ్ఞత లేని అపవిత్రులు కూడా ఈ లోకంలో ఉన్నారు. మనం సహాయం చేసినా కానీ మన పట్ల కృతజ్ఞత కలిగి ఉండరు. వెంటనే మనం చేసినటువంటి సహాయాన్ని మర్చిపోతుంటారు. అలాంటి అపవిత్రులు కూడా ఈ లోకంలో ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ వాగ్దానము వీక్షిస్తున్న నువ్వు ఎలా జీవిస్తున్నావు? నిన్ను నువ్వు ఒకసారి పరీక్షించుకొనుము. తల్లిదండ్రులకు విధేయత కలిగి జీవించు. అలాగే దేవునికి కృతజ్ఞత కలిగి జీవించు. బింకంలాడే వారికి, ధనాపేక్షలకు, దూషకులకు, స్వార్థప్రియులకు దూరంగా ఉండి జీవించు. దేవుని పట్ల మనము వినయము విధేయత కలిగి జీవించాలి, కృతజ్ఞత కలిగి జీవించాలి అని ప్రభువు మన నుండి ఆశిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందామండి. ప్రతి ఒక్కరూ తలలు వంచండి. పరలోకమందున్న మా తండ్రి యేసయ్య, నీ ఘనమైన నామం కొందనాలు తండ్రి. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. యేసయ్య, ఈ లోకంలో నాయన మేము జీవిస్తున్నాం, అంత్య దినములలో మేము జీవిస్తున్నాం. ధనాపేక్షలు ఉన్నారు తండ్రి, స్వార్థప్రియులు ఉన్నారు తండ్రి, బింకంలాడేవారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రుల పట్ల అవిధేయత చూపేవారు, కృతజ్ఞత లేనివారు, ఇలాంటి వారి మధ్య మేము జీవిస్తున్నాం. బహు జాగ్రత్తగా మేము జీవించడానికి సాయం చేయండి తండ్రి. నీ వాక్యానుసారంగా మేము జీవించడానికి సాయం చేయండి. ఇట్టి వారికి నాయన మేము దూరంగా ఉండి బహు జాగ్రత్తగా మా ఆత్మీయతను మేము కాపాడుకుంటూ నీ అందు భయభక్తులు కలిగి నీకు కృతజ్ఞత కలిగి మేము జీవించడానికి సాయం చేయండి. ఇంకా అనేకులను నాయన నీ సన్నిధికి మేము నడిపించుటకు సాయం చేయమని కృప చూపమని వేడుకుంటాం. యేసుక్రీస్తు నామములో ఈ మనవులు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానం విన్నారు కదా. ఈ వాగ్దానం మీకును మీ కుటుంబములకును బహు ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను ఉన్నట్లయితే అందరూ ఒక లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుకుంటున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకును మీ కుటుంబములకును తోడై ఉండును గాక.